హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇంట్లో రెగ్యులర్గా ఏమేమి పనులు ఉంటాయి, నేను ఎలా చేసుకుంటాను అనేసి అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా మార్నింగ్ ఇక్కడ బయట క్లీన్ చేసేటప్పుడే చెట్లకంతా కూడా నీళ్ళు పోసేస్తాను అనమాట. పెద్దగా ఎక్కువ చెట్లేం లేదు. ఈ కూరాకు విత్తనాలు పడి అవే మొలకలు వచ్చి అవే ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి. అలవేరా అయితే దండిగా మంచిగా ఉందన్నమాట. అండ్ దీనికి చూడండి పూలు కూడా వచ్చినాయి, కుట్టి కుట్టి మిర్చిలాగా ఉంది, పండిపోయిండే మిర్చిలాగా. అండ్ స్నేక్ ప్లాంట్స్ అయితే ఎక్కువగానే పెట్టుకుంటాను, ఇంటి లోపలంతా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం వాటర్తో నీట్గా వాష్ చేసేస్తాను అనమాట. సో మాప్ పెట్టుకోవచ్చు, బట్ చెప్పులంతా వేసుకుని తిరుగుతాం కదా, అంత కంఫర్టబుల్ అనిపించదు అనమాట. సో అందుకే వాష్ చేసేస్తాను. ఇలా బయట వాటర్ నీళ్ళ తొయ్యాలి అంటే ఈ టెంకాయ పరుకులో ఉన్నంత కంఫర్టబుల్ ఏ పరుకులో కూడా ఉండదన్నమాట. సో ఇంకా గడపలు కూడా కడిగేస్తున్నాను. అప్పుడప్పుడు చినుకులు పడతా ఉంటుంది, అప్పుడప్పుడు ఎండ కాస్తుంది. అస్సలు బెంగళూరు వెదర్ని ప్రిడిక్ట్ చేసేకే అస్సలు కుదరదు. ఇప్పుడే కదా ఎండ కాస్తుంది, రగ్గులంతా వాష్ చేసేద్దాము అనేసి లోపల పోయేసి బయటకు వచ్చే లోపల చినుకులు పడుతూ ఉంటుంది. ఒక్కోసారి చినుకులు పడుతూ ఉంది కదా, ఈరోజు ఏం వాష్ చేస్తాంలే అంటే ఎండ కాస్తూ ఉంటుంది. సో అస్సలు కుదరదు. అండ్ ఈ మొగ్గుపిండి ఎన్ని రోజులని ఈ కవర్లోనే పెట్టుకుంటాము అనేసి ఈ జగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో యూజ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి ఇంకా ఈ ముగ్గురాయి కూడా దీంతోనే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా నీట్గా బొట్లంతా పెట్టేసి బాగా హ్యాపీగా ముగ్గులు పెట్టుకుంటానమాట. అంటే గడప పైన మాత్రమే. ఇంకా గడప ముందు ముగ్గేయాలి అంటే అసలు కుదరదు. ఆ చుక్కలు చూడండి, ఏదో ఒక స్టార్ వేసేసి వచ్చేస్తాను. అండ్ ఇంకా ఈరోజు మా ఆయనకి బాక్స్కి స్టీమ్ కూర పల్యం చేద్దామనేసి అయితే నీట్గా కూరకునైతే వాష్ చేసేస్తున్నాను. దీని అయితే దంటు కూరకు అంటాం అనమాట మా సైడు. మీరేమంటారో కామెంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీ ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఏ ఊర్లో ఇలా అంటారు అనేసి అదొక కన్ఫ్యూజన్ ఎందుకని. సో ఊరు పేరు మీరేమంటారు కామెంట్లో మెన్షన్ చేసేయండి, నేను కూడా తెలుసుకునేస్తాను. అండ్ ఇంకా స్టీమ్ చేయడానికి వాటర్ని అయితే హీట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మంచిగా బాయిల్ వచ్చినప్పుడు ప్లేట్ పెట్టేసి కూరకైతే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలాంటి స్టీమర్ ప్లేట్లు లేదంటే ఇడ్లీ ప్లేట్లు పెట్టేసి కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు. ఈ స్టీమర్ ప్లేటే ఉండాలి అనేదంతా ఏం లేదు. ఇంత హెవీ క్వాంటిటీ అనిపిస్తుంది కదా, లాస్ట్లో ఫ్రై చేసేటప్పుడు తెలుస్తుంది ఇంత ఏం వస్తుంది అనేసి. ఇంకా పక్కనే రైస్ అయితే పెట్టేస్తున్నాను, బాయిల్డ్ రైస్ అన్నమాట. ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అందుకే కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇంకా రెడ్ రైస్ కూడా అంతే. ఇంకా ఈ కూరకైతే మంచిగా ఉడికిపోయింది చూడండి, స్టీమ్ అయిపోయింది. హార్డ్లీ 8 to 10 minutes పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు స్టీమ్ అవ్వడానికి. ఇంకా స్టీమ్ అయ్యేటప్పుడు వాటర్ అంతా కూడా స్పిల్ అవుతూ ఉంటుంది కదా ఈ ఇడ్లీ పాత్రలో నుంచి. ఇడ్లీ చేసేటప్పుడు కూడా సమ్టైమ్స్ స్పిల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని అయితే ఇప్పుడే వైప్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు వచ్చేసరికి మా పిల్లోనికి పాలు తాగబుద్ది అయిందనమాట. సో ఎప్పుడో ఒకసారి ఒకేషనల్గానే పాలు తాగుతాడు. ఈరోజు కావాలంటే తనే పోయి తెచ్చేసాడు. ఇంకా నేను పాలైతే కాస్తున్నాను. ఇంకా ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎండుమిర్చి కూడా అయిపోయింది. సో సరుకులు కూడా చాలా వరకు అయిపోయింది. సో నేనైతే వెళ్ళి తెచ్చుకోవాలి ఈరోజు ప్లాన్ చేస్తున్నాను. బట్ ఈ వర్షం పడుతుంది కదా, ఎప్పుడు పడుతుందో తెలీదు. అందుకే పోస్ట్పోన్ అవుతూ ఉందన్నమాట. అండ్ పాలైతే పొంగొచ్చేసింది. ఇంకా నా కోసం బ్లాక్ కాఫీ కానే కావాలి కదా, సో బ్లాక్ కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఈ గ్లాస్లో రోజుకి 2 లేదా 3 గ్లాసులు తాగుతానన్నమాట. సో ఈ ఎర్లీ మార్నింగ్లో తాగేది కొంచెం రేరే, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మస్ట్ అన్నమాట. ఇంకా వామ్గా అయిన తర్వాత తనకైతే గ్లాస్లో ఫిల్ చేసేసాను. చూడండి బ్లాక్ అండ్ వైట్ భలేగా ఉంది కదా. నేను కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, అసలు కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను కానీ అది ఎక్కడ పోయిందో తెలియదు. ఈ కూర బాక్స్ ప్యాక్ చేసేది కానీ పళ్ళెం చేసేది కానీ మొత్తం ఎక్కడ పోయిందో తెలియదు అనమాట. సో డెఫినెట్గా నేను ఇంకోసారి అయితే షూట్ చేసి పెడతాను. స్టోరేజ్ ప్రాబ్లం అనుకుంటాను, బట్ ఎగ్జాక్ట్గా తెలీదు. ఆ క్లిప్ మొత్తము మిస్ అయిపోయింది, చాలా క్లిప్లు మిస్ అవుతున్నాయి. సో డెఫినెట్గా నేను స్టోరేజ్ గురించి ఒకసారి చెక్ చేసుకుంటాను. అండ్ ఈ ఆమ్లాని అయితే ఉప్పేసి సోక్ చేసి పెడతారు కదా, డ్రై ఆమ్లా చేద్దామనేసి అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైము మ్యాంగోని చేసే ప్రాసెస్లోనే చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందనేసి. సో నీట్గా సాల్ట్ వేసేసి మంచిగా షేక్ చేసేసి పెట్టేస్తున్నాను. 1 day అయిన తర్వాత సన్ డ్రై చేయాలి, చూద్దాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను. సో ఈరోజు కూరకు స్టీమ్ పళ్ళెం అన్నీ చేశాను కాబట్టి మొత్తం మెస్సీ, మొత్తం షింక్ నిండిపోయిందన్నమాట. సో ఇంకా అందుకే ఫస్ట్ ఈ సామాన్లంతా కూడా నీట్గా పెట్టేసుకుంటాను ఫస్ట్ ఆర్గనైజ్డ్గా. వాష్ చేసే ముందు కూడా మనం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి, అప్పుడే మనము టబ్ ఉంటుంది కదా అది మొత్తం ఫిల్ చేసుకోవడానికి సరిపోతుంది. లేదంటే మొత్తం ఇంకా కుదరదు.
సో, యూజువల్‌గా నేను వంట చేసేటప్పుడే మొత్తం వాష్ చేసుకుంటాను. బట్ ఈరోజు కుదరలేదన్నమాట. కొంచెం వేరే పనులన్నీ గూడా ఉన్నాయనేసి. అందుకనేసి ఇప్పుడైతే నీట్‌గా వాష్ చేసేసుకుంటున్నాను. సో, ఏదేమైనా గానీ సింక్ ఖాళీగా ఉంటే కిచెన్ నీట్‌గా ఉన్నట్టే నా ఒపీనియన్ అనమాట. సో, ఫైనల్‌గా డిసైడ్ అయ్యాము డీమార్ట్‌కయితే వెళ్దామనేసి. ఈ వైట్ కలర్ కాకరకాయలైతే చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నాను అనుకుంటున్నాను. సో, ఈరోజు నైట్‌కో లేదా రేపో చేద్దామనేసి ప్లాన్ వేసుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ కొనుక్కున్నాను గదా! దాన్నయితే ఈ చిన్న బ్యాగ్‌లో షిఫ్ట్ చేసి డీమార్ట్‌కయితే వెళ్ళొచ్చేసాము. ఈసారి షాపింగ్ అయితే ఇప్పటికి ఏం అవసరమో నిజంగా చాలా ఇంపార్టెంట్ సరుకులన్నీ ఏదైపోయిందో అదైతే కొనుక్కొనొచ్చాను. 2 సార్లు వెళ్దామనేసి అయితే ప్లాన్ వేసుకున్నాననమాట. ఇంకా ధనియాలయితే కొనుక్కున్నాను. పౌడర్ కొనుక్కునేదెందుకు దీన్ని కొంచెం లైట్‌గా వేడి చేసుకునేసి మనమే మిక్సీ పట్టేసుకుంటాము. ఆ ప్యాకెట్స్ అయితే చాలా వరకు అవాయిడ్ చేద్దామనేసి అయితే ప్లాన్ వేసుకున్నాననమాట. సో, అందుకే హాఫ్ కేజీ తెచ్చుకున్నాను. ఇంకా ఈ బఠానీ శనగల సాంబార్‌కయితే ఇంట్లో మంచిగా ఫ్యాన్ అయిపోయినారు. అందుకే హాఫ్ కేజీ తెచ్చేసుకున్నాను. ఇదనమాట నేను తెచ్చుకునింది. సో, నీట్‌గా ఇంకా దాని ప్లేస్‌లో దాన్ని సెట్ చేసేయాలి. యాక్చువల్‌గా అది ఈ కంటైనర్‌లంతా కూడా వాష్ చేయాలనమాట. చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది. సో, వాష్ చేసి తర్వాత రీఫిల్ చేద్దామనేసి ఇప్పుడైతే ఈ టబ్‌లో మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. ఇంకా రేపు నీట్‌గా వాష్ చేసేసి రీఫిల్ చేసుకోవాలి. ఇంకా ఈ సరుకుల్ని ఇలా నీట్‌గా పెట్టేసామంటే హాల్‌లో కొంచెం క్లియర్‌గా ఉంటుంది కిచెన్‌లో గూడా. లేదంటే ఎత్తుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా! మెస్సీగా అయిపోతుంది. ఇంకా ఇడ్లీకైతే సోక్ చేసేస్తున్నాను. ఇడ్లీ, దోస ఏదైనా చేసేసుకోవచ్చులేండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి 1 గ్లాస్ ఉద్దిపప్పు వేస్తున్నాను. అండ్ మెంతులు ఇవన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. సో, మొత్తం తెచ్చేసుకొని ఈరోజు చేస్తున్నాననమాట. మెంతులైతే ఇలా ఒక బిగ్ స్పూన్ అంతా వేసుకుంటాను. శనగబెడలు కూడా వేసుకుంటాననమాట. దోస చేసేటప్పుడు కొంచెం క్రిస్పీగా కలర్ కూడా మంచిగా ఉంటుందనేసి. అండ్ మొత్తం నీట్‌గా ఇలా సోక్ చేసి పెట్టేస్తాను. 15-20 మినిట్స్ తర్వాత నేను వాష్ చేస్తాననమాట. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మిల్లెట్స్ అన్నీ కొనుక్కొనొచ్చుకుంటే మిల్లెట్స్ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. అండ్ బార్లీ కూడా వాష్ చేసి నీట్‌గా సోక్ చేసేస్తున్నాను. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.